హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఈ ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం కలుపుకుంటేనే రైస్ మొత్తం సరిపోతుందండి ఈ కర్రీ. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్‌గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు. ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా కలిసేలాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎంత కర్రీ చేయాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఇలా 4 ఎగ్స్ తీసుకొని వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం, సాల్టు, అల్లం పేస్ట్ ఇవన్నీ ఎగ్స్కి పట్టేలాగా ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇలా ఆమ్లెట్గా వేసుకోవాలి. ప్యాన్కి సరిపడా వేసుకొని ఇలా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలానే వేస్తే మనకి ఎంత పెద్ద బౌల్లో చేసినా కూడా పట్టదు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా 4 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. వీటిని తీసి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన ఆమ్లెట్లను అన్నింటినీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక సైడు కుక్ అయిన తర్వాత ఇంకొక సైడు ఇలా తిప్పుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా మీరు ఫ్రై అయిన తర్వాత కూడా పక్కకి పెట్టుకున్న తర్వాత కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా ప్యాన్లో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మీరు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడుగ్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఆనియన్స్. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మెంతాకు వేసుకుంటున్నాను. ఇలా మెంతిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర గనక మెంతాకు లేకపోతే మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఆనియన్స్ని ఈ మెంతాకును మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆమ్లెట్లో ఆల్రెడీ వేసాం కాబట్టి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ల ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి ఇలా ప్యాన్ పట్టుకొని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మీరు స్పూన్తో గనక కలుపుకున్నట్లయితే కొంచెం మెల్లగా కలుపుకోండి, ఎందుకంటే ఆమ్లెట్లు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా కలుపుకోండి. నేనైతే ఇలా ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటే మనకి ఈ సూప్ అనేది మొత్తం ఆమ్లెట్లకి పడుతుంది. ఇప్పుడు సూప్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో ఒక్క పీస్ వేసుకుంటేనే మనకి రైస్ మొత్తం కలిసిపోతుంది. రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. ఇలా సింపుల్గా ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.